వెలిశాల బిడ్డ మరువది గడ్డ అస్తమయం లేని ఉదయం రవి మన్యానికి ఆయనే అంటాదండ గిరిజనుల ఆత్మబంధు గాజర్ల రవి భూస్వాములను వణికించిన గణేష్ నిర్బంధంలోనూ నిబద్ధతతో పనిచేయగలిగిన సత్తా రవి సొంతం శాంతి చర్చల్లోనూ గాజర్లది కీలక భూమికే మృదు స్వభావి స్నేహశీలి మావోయిస్టు నాయకుడు శాంతియుత గాజర్ల రవిపై శనార్థి ప్రత్యేక కథనం అంటూ చూస్తున్నాం. చాలామంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈరోజు నక్సలైట్లను చాలా నీచాతి నీచంగా చిత్రీకరిస్తూ ఉన్నారు. ఎస్, తెలంగాణలో ఆంధ్రాలో ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒక మావోయిస్ట్ భావజాలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దొరల పెట్టుబడి పెత్తందారి వర్గాలకు వ్యతిరేకంగా పనిచేసిందే మావోయిస్టులు నక్సలైట్లు అనేది విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు అందరూ సమాజంలో సమాజ స్పృహ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడో ఒక దగ్గర ఈ మావోయిస్ట్ భావజాలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దానిలో ఎవరు కూడా వేరే అనుకోవడానికి లేదు. వాళ్ళ త్యాగం గొప్పది. సరే, అక్కడక్కడ పొరపాట్లు కొంతమంది నక్సల్ పేరు మీద మావోయిస్టుల పేరు జరిపి ఉండొచ్చు కాక, కానీ పాలకులకు ఈ దోపిడీ చేసేటువంటి పాలకులకు వ్యతిరేకంగా వాళ్ళు చేసేటువంటి పోరాటం అజరామరం. సో అలాంటి వాళ్ళను పైన ఈరోజు ఎంత దారుణంగా చిల్లరగా నీచాతి నీచంగా చిత్రీకరిస్తూ ఉన్నారు కొంతమంది బీజేపీ నాయకులు. ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళు సమాజం కోసం నేను చెప్తాను, మీకు చిత్తశుద్ధి ఉంటే ఉగ్రవాదం పైన పాకిస్తాన్ పైన మాట్లాడండి, దానిపైన చర్యలు తీసుకోండి. ఇలాంటి వాళ్ళపైన మాట్లాడితే ఏమొస్తుంది? సమాజం కోసం పనిచేసే వాళ్ళ మాట్లాడితే ఏమొస్తుంది? అంటే ఆడలేక మధ్యలో తెరు ఉంటుంది. అట్లున్నది బీజేపీ యొక్క పరిస్థితి. పోయి పాకిస్తాన్పై యుద్ధం చేయండి రా, ఉగ్రవాదం మట్టుపెట్టండి రా అంటే అది చేత కాలేదు. కానీ ఇక్కడ ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పెట్టుబడిదారి పెత్తందారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి నక్సలైట్లను మట్టుబెట్టడం ఈరోజు మీ వల్ల అవుతా ఉంది. ఇది మీరు చేసేటువంటి ద్వంద్వ నీతి. ఇప్పటికైనా మారండే. ఎందుకు ఇది అంత చిల్లర పంచాయతీలు? సిగ్గుండాలే కొంచెమైనా. అటు మన పాలకులు, మీ బీజేపీ పాలకులే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులే అటు పాకిస్తాన్కు లొంగిపోయినరు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే మునీర్, మరి ఆయన ఏమన్నాడో ఏమో తెలియదు, కానీ ఆయన దగ్గర కాలబేరానికి వీళ్ళంతా కూడా ఉగ్రవాదం పైన కనీస చర్యలు లేవు. పహల్గామ్ ఘటన జరిగింది, 27 మంది చనిపోయారు కదా. దాన్ని కప్పిపుచ్చడానికి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? యుద్ధం 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 అంటూ దేశం మొత్తం కూడా అల్లలాడిచ్చేసారు. తీరా ఏమైంది? ఏం చర్చలు లేకుండా, ఏం లేకుండా సైలెంట్ అయిపోయారు. ఎవరి ఒత్తిడిలో లొంగిర్రు? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఒత్తిడిలో లొంగిర్రా, లేకపోతే ట్రంప్ ఒత్తిడిలో లొంగిర్రా? ఎందుకు యుద్ధం ఆపారు? ఎందుకు సీజ్ఫైర్ ఆపారు? అంటే మీకు దానిపై ఉగ్రవాదం పైన మట్టు పెట్టాలని శ్రద్ధ లేదు. అక్కడ ఏదో ప్రయోజనమా లేకపోతే ఒత్తిళ్ళక లొంగిర్రు. కానీ ఇక్కడ ప్రజల కోసం పాటుపడేటువంటి ఈ నక్సలైట్లను పెద్ద ఎత్తున మీరు మట్టు పెడతా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయమో సమంజసమో వాళ్ళపై దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళ శవాలను ఇవ్వకుండా, చూడకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు పోలీసులు అందరూ కూడా. ఎంత దుర్మార్గం! చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మొన్న మారేడుమల్లిలో ఎన్కౌంటర్ జరిగితే కనీసం ఈ గాజర్ల రవిని చూద్దామంటే వాళ్ళ అన్నకు గాజర్ల అశోక్కు కనీసం అనుమతి కూడా ఇవ్వట్లేదు. మీరు శివంని కూడా చూడకుండా అనుమతి ఇవ్వరా? ఏం నీతి మీది? ఎక్కడ నీతి మీది? శివాలం కూడా కాల్చుకు తింటారా? తినండి, శివాలం కాల్చుకు తినండి మీరు అంతా కూడా. సిగ్గుండాలే కొంచెమైనా. భారత విప్లవోద్యమంలో ఆయన అగ్గిబరాట పుట్టింది మధ్యతరగతి కుటుంబంలోనే. అయినా ఆయన ఆలోచనలు మాత్రం నిరుపేదల పక్షమే. చుట్టూ బలీయమైనటువంటి పెత్తందారులు, భూస్వాములు, కానీ ఆయన మాత్రం వారికి అదర్లేదు, బెదరలేదు. వారి ఆగడాలను అడుగడున అడ్డుకున్నారు. భూస్వాములు, దొరల దౌర్జన్యాలకు ఎదురొడ్డి పోరాటం చేశారు. ఆయనే పేదల పక్షపాతి, సమాజ స్వాప్నికుడు గాజర్ల రవి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల కనుకమ్మ మల్లయ్యకు దంపతులకు 4వ సంతానమే గాజర్ల రవి. రవికి 4 సోదరులు కాగా అందులో తన అన్న ఎవరైతే ఉన్నారో ఒకసారి దాని గురించి కూడా డీటెయిల్గా మనం చదువుదాం. గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ ప్రభావం రవిపై బాగా పడింది. గాజర్ల సారయ్య, రవి ఇద్దరు అన్నదమ్ములు. తల్లిదండ్రులకు వ్యవసాయ పనులు సహకరిస్తూ చదువుకునేవారు. అయితే తన సోదరుడు గాజర్ల సారయ్య దొరల నుంచి ముక్తి రావాలంటే రాజకీయాల వైపు మళ్ళాలని భావించి 1987లో సింగిల్ విండో చైర్మన్గా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో నల్ల కృష్ణారెడ్డి రిగ్గింగ్ చేసి గెలవడంతో ఆగ్రహించిన రవి అన్న సారయ్య 1989లో పీపుల్స్ పార్టీలో చేరారు. చూడండి వాళ్ళు ఏ విధంగా నక్సలైతారు. అక్కడ జరిగినటువంటి పెట్టుబడిదారి పెత్తందారి అగ్రవర్ణ కుట్రలకు ఈరోజు ఎదురొడ్డి నిలబడాలంటే ఆ రోజు నక్సలైట్ మావోయిజమే ఒక ఏకైక దారిగా ఎంచుకున్నారు.
అది గుర్తుపెట్టుకోవాలి. అసలు నక్సలిజం యొక్క భావాలు పుట్టుక ఎలా వచ్చిందో తెలుసుకోండి ఫస్ట్ ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు. సిగ్గుండాలి కొంచెమైనా. సో ఇక్కడ ఎవరు గాజర్ల రవి? ఒక గౌడ సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తి. గాజర్ల రవి ఒక బీసీ కులానికి గౌడ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి. ఆనాడు 1989లో అక్కడ ఉన్నటువంటి అగ్రకుల అహంకార పెత్తందారి వ్యవస్థ ఏదైతుందో వాళ్ళు వీళ్ళని గెలవకుండా రిగ్గింగ్ చేశారు. ఇట్లా ఉంటుంది వీళ్ళ యొక్క పరిస్థితి. దానికి వ్యతిరేకంగానే నక్సలిజం పుట్టింది. ఇది అందరూ గమనించాలి. సో ఇట్లా మొత్తానికైతే ఆయన చరిత్ర గురించి చెప్పాలంటే చాలా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది వాస్తవంగా. సో టార్గెట్ పెద్ద తలలు. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లో ఇజ్రాయెల్ వ్యూహం. 1990లో మొసాద్ శిక్షణ తీసుకున్న ఇంటెలిజెన్స్ అధికారులు. మావోయిస్ట్ అగ్రహిత లక్ష్యంగా ఆపరేషన్ గగార్. చలపతి, నంబాల, చిలం, గణేష్ వరుస ఎన్కౌంటర్లో మృతి. నాయకత్వాన్ని కాపాడుకోవడంలో విఫలమవుతున్న మావోయిస్ట్ పార్టీ దిక్కుతోచలో పార్టీ శ్రేణులు అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ విషయం ఏంటి అంటే వీళ్ళెవరిని కూడా ఎన్కౌంటర్ చేయలేదు. వీళ్ళెవరు కూడా ఎదురు కాల్పులో చనిపోలేదు. వీళ్ళని దొరకబట్టి మరీ చంపుతా ఉన్నారు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. దొరకబట్టి చంపుతా ఉన్నారు. దొరకబట్టి వాళ్ళు లొంగిపోతా అని చెప్పినా వినకుండా ఫేక్ ఎన్కౌంటర్లతోటి వాళ్ళని చంపుతా ఉన్నారు. ఇది అందరూ గమనించాలి. 100% అదే జరుగుతూ ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.